ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24-25 వచనాలను దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. మోషే దైవజనుడు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుమని దేవుడు మాట్లాడుతూ ఈ మాటలు తెలియజేస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అహరోను మరి యాజకుడిగా ఉంటున్నాడు. మన పరలోకపు యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అతని కుమారులు విశ్వాసులకు సాదృశ్యంగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము దేవుని యొక్క నామములో దీవించబడాలని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పరం నుంచి వస్తుందని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో దైవజనుడు పౌలు గారు రాస్తూ ఉంటున్నారు. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క సన్నిధి ఎంతో ప్రశస్తమైనది. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయంలో చివరి వచనంలో అంటున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిని మనం అనుభవించకుండా ఉండలేము. దేవుని సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము అని, పరిశుద్ధాత్మ దేవుని నా యొద్ద నుండి తీసివేయకమని దావీదు భక్తుడు 51వ కీర్తనలో తన జీవితంలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో ఆ సంతోషము, సమాధానం బహుశా నీ జీవితంలో పోగొట్టుకున్నావా? అయితే ఆయన సన్నిధిని తిరిగి పొందుకోవాలంటే తప్పిపోయిన కుమారుడి వలె మనం పశ్చాత్తాపడి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తిరిగి ఆ సన్నిధిని మనము అనుభవించే వారంగా ఉంటాం. ఆ సంతోషము, ఆ సమాధానము తిరిగి నువ్వు పొందుకునేవాడవుగా, పొందుకునే దానవుగా ఉంటావు. నీ జీవితంలో ఆ సంతోషాన్ని నువ్వు కలిగి ఉండాలి అంటే మనము ప్రభు యొక్క ఆజ్ఞలను మనం పాటించే వారంగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు పరలోకపు ఇహలోకపు దీవెనలు నీ జీవితంలో కలుగుతాయని దేవుడు సెలవిచ్చినాడు. భూ సంబంధమైనటువంటి దీవెనలన్నీ కూడా దేవుడు నీకు ప్రాప్తింప చేయాలి అంటే మన జీవితంలో ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడలు, శాసనములను మనము తూచా తప్పకుండా పాటించవలసిన వారంగా ఉంటాం. వీటిని పాటించాలి అంటే యోహాను సువార్తలో ప్రభు చెప్పినట్లుగా నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడని ప్రభు సెలవిచ్చినాడు. ప్రియమైనటువంటి దైవజనమా, నిజంగా మనం ఆయనను ప్రేమించే ప్రజగా ఉన్నట్లయితే ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటించే వారంగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను ఎప్పుడైతే పాటిస్తావో దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు అనే దానికి నిదర్శనం. అలాగన మన జీవితంలో ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన ద్వారా దీవించబడి దేవునికి మహిమకరంగా జీవించదుము గాక.